రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచనలతో రాష్ట్ర అధికారులు ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించగా తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికార బృందం హిమాచల్ ప్రదేశ్ను సందర్శించి ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసి 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేసి త్వరితగతిన పంపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ్తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖకు చెందిన అధికారి బృందం హిమాచల్ ప్రదేశ్ను సందర్శించింది. ఈ సందర్భంగా వారు హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శితో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే ఎస్ఈఎల్ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రాంతాలను పరిశీలించారు. తమ అధ్యయనంలో 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేయాలని సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్తో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్ఈఎల్ఐ ఎంఐవైఏఆర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ అధికారికంగా ఒక లేఖను సమర్పించారు. వీటికి సంబంధించిన ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హిమాచల్ ప్రదేశ్ సీఎంను కోరారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం త్వరిత పరిశీలన చేయాలని, అనంతరం త్వరితగతిన ఎంఓయూపై సంతకం చేసే విధంగా చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయబడుతుంది. ఫలితంగా ప్రస్తుత రాష్ట్ర అవసరాలు, భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు విద్యుత్ సరఫరా సామర్థ్యం మరింతగా బలపడేందుకు ఉపయోగపడుతుంది.